31/1/2021 ఆదివారం శివస్వామి గారి క్షేత్రంలో గుంటూరులో ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన సభ జరిగింది. సుమారుగా ఒక 1200 మంది ప్రేక్షకుల మధ్యలో ఆర్యవైశ్యుల అనేక ఊళ్ళ నుంచి అనేక గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వాసవి పరివార్ ఇంటర్నేషనల్ అనే ఒక పెద్ద సంస్థ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా వైశ్యులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని, ధైర్యాన్ని, ఆలోచనా శక్తిని, రాజకీయ ఇంట్రెస్ట్ని కలిగించే దిశగా ఒక పెద్ద సంస్థని వాసవి ఇంటర్నేషనల్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. దాంట్లో మన ఏలూరు ఆడబడుచు, మన ఇంటి ఆడబడుచు, మన ఏలూరు ఆడబడుచు జయశ్రీని అందులో ఒక మా సహాయ కార్యదర్శిగా, కేంద్ర సహాయ కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. అంటే ఇది మొత్తం ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్కి ఈవిడిని ఒక సహాయ కార్యదర్శిగా తీసుకోవడం అనేది మన ఏలూరుకే కూడా గర్వకారణం. అలాగే ఆడబడుచులందరూ కూడా గర్వకారణం. ఇది చూసినటువంటి ఆడబడుచులు, వయసు ఆడబడుచులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ అమ్మాయి, మీ ఆడబడుచు, మీ ఇంటి మనిషి ఈ రకమైన అద్భుతమైన పదవి సాధించడం చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ ఇద్దరికి వాములను వాటిలోనూ చాలా బాగా కష్టపడి అనేక కార్యక్రమాలు చేస్తూ వయసులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి, అన్ని ఊళ్ళు తిరిగి, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ అందరినీ కూడా ముందు తీసుకొచ్చి ఒక స్పిరిట్ని ఆల్రెడీ కలగజేసి ఉంది ఆ అమ్మాయి. ఆ అనుభవంతో బహుశా శివస్వామి గారు ఈవిడికి ఈ సహాయ కార్యదర్శి పదవి ఇచ్చారేమో నా ఉద్దేశం. ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం జయప్రదంగా జయశ్రీ ఖచ్చితంగా నిర్వహిస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. పూర్తిగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, అందరితో కలుపుకొలుగతనంగా ఉండే మనస్తత్వం ఉంది కాబట్టి ఇంతగా ఈ స్థాయి ఆల్రెడీ వామ్లో మంచి పేరు సంపాదించుకుంది. కాబట్టి ఈ వాసవి ఇంటర్నేషనల్ దీంట్లో కూడా ఆవిడ మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి సంపాదించుకున్న నమ్మకంతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈవిడికి అందరూ సహకరించండి. ఇంకా ఈ అందరం కలిసి ముందుకు వెళ్ళినప్పుడు మన వైశ్య జాతి మరింత సమాజంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరం దానాలు ధర్మాలే కాదు, దానాలు ధర్మాలతో పాటుగా రాజకీయాల్లోకి రావాలనే ఒక ఏకైక ఉద్దేశం కూడా ఈ యొక్క శివస్వామి గారి మాటలో నాకు ధ్వనించింది. సో ఆ రకంగా రాజకీయాల్లో రావడానికి నా వంతు కృషి నేను చేస్తాను, ఆయన వంతు కృషి ఆయన చేస్తారు, ఈ అమ్మాయి వంతు కృషి ఈ అమ్మాయి చేస్తుంది. అందరూ కలిసి ముందుకు సాగుదామని చెప్పుకుంటూ జై వాసవి. థ్యాంక్ యూ.